హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు పాలకూర సన్న సోయాతో అద్దిరిపోయి ఒక క్రేజీ రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రెసిపీ చేసుకోబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా 4 కట్టల పాలకూరని తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే సన్న సోయా, ఇది చిన్న మిల్ మేకర్ అని మీకు అన్ని మార్ట్స్లలో అవైలబుల్గా అవుతుంది. ఇది వేడి నీళ్ళలో వేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 పెద్ద స్పూన్తో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలిపి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సన్న మిల్ మేకర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 5 minutes రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పాలకూరను కూడా వేసుకోవాలి. మిల్ మేకర్ ఆయిల్లో కొంచెం రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పాలకూర వేసి కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 minutes మూత పెట్టుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. 2 minutes తర్వాత చూడండి ఆకంత కొంచెం దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ అడుగు నుంచి కూడా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసి ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 8 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మిల్ మేకర్కి పాలకూరకి ఉప్పు కారం చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. తర్వాత ఒకసారి మూత తీసి అడుగు నుంచి కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసి మరొక 2 minutes సిమ్లో ఉంచేసుకోండి. 2 minutes తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్, మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నేను చేసే ఈ క్వాంటిటీ అయితే ఈజీగా ఇద్దరికి సరిపోతుంది. ఇలా ఒక 2 minutes మరొకసారి సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకొని ఇంకా దించేసి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. పాలకూర సన్న మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే ఆనియన్ రైతా చాలా బాగుంటుంది. అండ్ సలాడ్తో కూడా చాలా బాగుంటుంది. మరి మీకే కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా వేడి రైస్ అయితే టేస్ట్ చేసేద్దాము. చాలా బాగా కుదిరింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని కానీ మీరు డిన్నర్లోకి కానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.